మనం ఒకసారి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి రెడీ అయ్యాక చాలా ప్లాన్లు వేసుకుంటాం. సర్జరీ అప్పుడు మనతో పాటు ఎవరు ఉండాలి, సర్జరీ తర్వాత ఎక్కడ ఉండాలి, ఎవరు కేర్ తీసుకోవాలి, ఫిజియోథెరపీని ఎవరిని పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా ప్లాన్ చేసుకుంటాం. కానీ సర్జరీ ముందు ఏం చేయాలని పెద్ద ఆలోచించం. మనం సర్జరీ ముందు తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల గానీ, కొన్ని టిప్స్ వల్ల గానీ సర్జరీ తర్వాత మన రికవరీ అనేది చాలా స్మూత్ గా ఉంటది, అలానే ఫాస్ట్ గా ఉంటది. అంటే మనం ఏం చేస్తున్నాం, మన బాడీని సర్జరీకి రెడీ చేస్తున్నాం. దీనిలో ఫస్ట్ది ఎక్సర్సైజెస్. అదేం డాక్టర్ గారి, సర్జరీ తర్వాత కదా ఎక్సర్సైజెస్, సర్జరీ ముందే ఎందుకని అడగొచ్చు. సర్జరీ ముందే మనం ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే సర్జరీ తర్వాత ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది, నొప్పులు కూడా తక్కువ ఉంటాయి. అందుకే నీ జాయింట్ ఎక్సర్సైజ్ గానీ 20 ఎక్సర్సైజ్ గానీ ముందే చేయగలిగితే ఇంకొంచెం బెటర్ గా ఉంటది. ఇంకా రెండోది ఏంటి, ఇలా జాయింట్ ఎక్సర్సైజ్ తో పాటు మన ఓవరాల్ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి వాకింగ్ గానీ, సైక్లింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అయ్యి జాయింట్ స్టిఫ్నెస్ కూడా తక్కువ ఉంటది. అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే మన లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి యోగా గానీ, ప్రాణాయామం గానీ ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే సర్జరీ టైంలో వచ్చే మత్తు కాంప్లికేషన్స్ గానీ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అలానే మంచి ఆహారం, సర్జరీకి ఒక 2-3 నెలల ముందు నుంచే స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ కంప్లీట్ గా స్టాప్ చేసి మంచి డైట్ అనేది తీసుకోవాలి. ఇంకా లాస్ట్లీ మంచి నిద్ర, రోజుకి 6 to 7 hours మంచి స్లీప్ ఉంచుకోగలిగితే సర్జరీ తర్వాత రికవరీ అనేది చాలా స్మూత్ గా ఉంటది. గుర్తుపెట్టుకోండి, సర్జరీ తర్వాత రికవరీ అనేది ఆ సర్జరీ టైంలో 2-3 గంటల్లో మనం ఏం చేస్తాము అనేది కాదు, సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము, మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాము అనే దాని మీదే ఉంటుంది.